ఒసేయ్ ఏడ్చావే. ఇప్పుడు ఆలోచించాల్సింది నీకు పేరు పెట్టానని కాదే, ఈ దిక్కుమాలిన చాకరీ నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. అవునక్క, 10 మంది పనివాళ్ళ మధ్య హాయిగా బతికేటోళ్ళం. అట్లాంటిది మనమే వచ్చి ఈ ఇంట్లో పనివాళ్ళం అయిపోయాం. ఏడే ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టారు. బేగా ఇక్కడ పనులను చేసేస్తే వెళ్ళి వంటింట్లో పని చూసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. ఇదిగో భాస్కరు, ఏటే మా ఇంట్లో ఉంటే నాకు ఎలాగో మోక్షం కలగలేదు. ఈ ఇంట్లో అయినా నాకు మోక్షం కలిగిద్దా లేదా? ఏంటే నువ్వు? మోక్షమా? భాస్కరు, నన్ను 2 పిల్లల తల్లిని చేయాలి భాస్కరు. లేకుంటే ఆ సుందరం ఆంటీ నన్ను చీప్ గా చూస్తుంది. ఆ మొక్కడ కలిసి నన్ను కాదే, మీ అమ్మని. ఆ ఇడాకలేదు క్యాన్సిల్ చేపించి ఆ తర్వాత ఏటే నేను ఇద్దరిని కాదు 3 పిల్లల తల్లి చేస్తాను. అయ్యో బాబోయ్, నిజమా? ఐ లవ్ యూ భాస్కరు. ఉండవా ఇక్కడ? అమ్మా, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను పిల్లల్ని కందామనుకుంటే ఇక్కడ కూడా అడ్డుపడుతున్నావు. అసలు తోమాల్సింది గేదెలే కాదు, నిన్ను. మా చెప్పేవే కాతమతో పెట్ట కోతకొచ్చింది. నువ్వు ఆలస్యం చేసి అనుకో, నా తర్వాత నీ బతుక్కి బొక్కడిపోతాయి. జాగ్రత్త చూసుకో. హలో, భూతం లేస్తావా? అమ్మా చూసావా వాడెంత మాట అన్నాడో? అలాంటి వాడి కోసం నువ్వు పిల్లల్ని కంటావా? ఇదిగో నీలు, నీకెప్పుడు ఏది మాట్లాడాలో తెలిచావుదే. ఈ దిక్కుమాలిన పనుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని మేము ఆలోచిస్తుంటే పిల్లల్ని ఎలా కనాలా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ పిల్లల పిచ్చి కాసేపు పక్కన పెట్టు. ఈ పనులన్నీ తప్పించుకునే మార్గం కాసింత కనిపెట్టవే. అవునే, మీ అమ్మని చూసావుగా, ఖరీదైన చీరలు కట్టుకుని కాస్ట్లీ కార్లలో తిరుగుతూ కాబోయే సీఎం లాగా కలలు కనేది. ఇప్పుడు చూడు చూడు, తింపమ్మా. ఈ గేదెల మధ్య ఈ పేడెత్తుకుంటూ వీటిని తోముకుంటూ ఒక కూలీదాల్లా బతకాల్సి వస్తుందే. ఎందుకమ్మా బాధపడతావు? నీకేమైనా అలవాటు లేని పనా? గతంలో ఇలా కూలి పనులు చేసే కదా పైకొచ్చానని చెప్పావు. నేనెప్పుడు చెప్పానే? నువ్వే చెప్పావు, మర్చిపోయావా? అంతా నా కర్మే. చెప్పే ఉంటానులే. అయినా అప్పుడు వయసు వేరు, అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వయసు వేరు, ఇప్పటి పరిస్థితి వేరే. ఇప్పుడు నేను కార్పొరేటర్నే. అయితే ఎవరికి గొప్పంట? కార్పొరేటర్లు పేడెత్తకూడదా? కార్పొరేటర్లు గేదెలు కడగకూడదా? ఒసేయ్, నీకు దండం పెడతానే. నువ్వు నా కూతురివో శత్రువో అర్థమై చావట్లేదు. ఒరే అవతారం, ఈ తింగర్ దాంతో మనం ఏగలేం, కానీ మన చావేదో మనం చద్దాం పద. అమ్మమ్మమ్మమ్మ, ఈ పన్నెలా తప్పించుకోవాలో మంచి ఐడియా కావాలి, అంతేగా? అవును మామయ్య, నువ్వెళ్ళి ఒక పెద్ద ఎద్దును పట్టుకొచ్చేసి. ఎద్దెందుకే? ఎందుకేంటి? ఇవి పాలిస్తున్నాయని కదా భాస్కర్ చిట్టి మనల్ని ఇక్కడ పనిలో పెట్టారు. అవును. అదే ఒక ఎద్దును తీసుకొచ్చి వీటి దగ్గర క్రాసింగ్ జరిపిస్తే ఇవి నెల తప్పుతాయి. నెల తప్పిన గేదెలు పాలివ్వవంట మావయ్య. అప్పుడు ఇవి పాలు ఇవ్వవు కాబట్టి వీటి దగ్గర మనం పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంది ఐడియా? నీ మొహలా ఉంది. మాట్లాడితే నీకైనా పిల్లలు పుట్టాలంటావు, లేదంటే ఈ గేదెలకైనా పిల్లలు పుట్టాలంటావు. అసలు ఈ పిల్లలు పిచ్చేటే నీకు? సర్లే, ఈ గేదెల దగ్గర మనల్ని ఎందుకు పని చేపిస్తున్నారు? పాలమ్మితే లాభం రాబట్టే కదా. అవును.
అసలు పాలే లేకుండా చేస్తే పాలు లేకుండా ఎలా చేస్తావే? ఏముంది, దూడ బదులు నువ్వే వెళ్ళి పాలు తాగేస్తుండు. ఆ? ఈ గేదెకి పాలు రావట్లేదని వాళ్ళు నమ్మేస్తారు. అప్పుడు మనకి పని తప్పుతుంది కదా. ఈ ఐడియా నీ మొహల్లా తగలబడిందే. లేదక్క, ఇది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఒక ఐడియా చెప్పింది. ఐడియానా? అవునక్క. ఇప్పుడొచ్చిన పాలని గనక చిట్టెమ్మకి తెలియకుండా మనమే దొంగతనంగా అమ్మేసుకున్నామనుకో, లేదా పాలలో నీళ్లు కలిపేశామనుకో, చిట్టెమ్మకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ పాల వ్యాపారం మూతపడిపోద్ది. కొంచెం బానే ఉందిరా. మరి స్వీట్స్ దగ్గర పని? సరే సరే, మాకు వదిలేయమ్మా, మేం చూసుకుంటాం కదా. ఏవోనే, సాధ్యమైనంత త్వరగా ఈ పీడ విరగడైపోవాలి. లేదంటే ఈ ఇంటికి నన్ను పర్మనెంట్ పని మనిషిని చేసేస్తుంది ఆ చిట్టెమ్మ. సామి, మా అత్తకి ఆడపడుచుకి బుద్ధి రావాలన్న ఉద్దేశంతోనే ఇన్ని పనులు చేస్తున్నానే తప్ప వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు సామి. చూసిన వాళ్ళందరూ అత్తతోనూ ఆడపడుచుతోనూ ఇంటడి పనులు చేస్తున్నానని నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఈ పనులన్నీ వాళ్ళలో మార్పు రావాలన్న చేస్తున్నాను సామి. అది నీకు ఒక్కడికి అర్థమైతే చాలు. చిట్టమ్మా, నీ మనసేంటో ఆ దేవుడికి తెలుసు. నువ్వు పేరుకి కోడలివే అయినా మా అమ్మని సొంత కూతురు కంటే ఎక్కువగా అభిమానిస్తావు, ప్రేమిస్తావు. అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఇలా ఇంటికి తీసుకొచ్చి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నావే తప్ప మా అమ్మ నాన్నలు బాధపడుతుంటే చూసి ఆనందపడ్డానికి నువ్వు ఇక్కడికి తీసుకురాలేదని నాకు తెలిసి చిట్టమ్మా. త్వరలోనే ఈ విషయాలు మా అమ్మ అక్క కూడా తెలుసుకుంటారు. థ్యాంక్స్ బావా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. బాధపడకు సిట్టమ్మా, కాంతమ్మకి ఈ పనులు కొత్త ఏటి? అప్పుడు ఈ పనులన్నీ చేసే కదా కార్పొరేటర్ అయిందే. కాకపోతే నేలాంబరికే ఈ పనులన్నీ చేయడం కొత్త. ఆ పిల్లని ఒక అంటకాని పెట్టి ఉండాలా. సరిగాని బావా, మీ అమ్మ నా పేరు మీద రాసిన ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ ఇంట్లో ఉన్నాయి. అవి గనక కాంతమ్మత్త కంట్లో పడ్డాయంటే అవన్నీ సింపేసి నా మొహాన కొడుతుంది. ఆ తర్వాత నీ ఇంట్లో పనిచేసే కర్మ మాకు పట్టలేదు అని కూతురు తీసుకుని వెళ్ళిపోతుంది. అది నిజమే చిట్టమ్మా. అవి మాత్రం పొరపాటును కూడా మా అమ్మ కంట్లో పడకుండా చెయ్యాలి. అవును, ఎక్కడ దాద్దామంటావు? అదే ఆలోచిస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ మాత్రం మీ అమ్మ కంటి ముందే ఉండాలి, కానీ మీ అమ్మ కనపడకూడదు. అలాంటి ప్లేస్ కావాలి. అంత రహస్యమైన ప్లేసు ఈ ఇంట్లో ఏముంది చిట్టమ్మా? పైగా డాక్యుమెంట్స్ అన్ని మా అమ్మ కళ్ళ ముందే ఉండాలంటున్నావు, ఎవరికి దొరకకూడదు అంటున్నావు. అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఐడియా వచ్చింది బావా, పద చెప్తాను. అమ్మా, ఈ పేడ నాది. ఏయ్, ఇది నాది. ఈ పేడ నాదని చెప్పానా? నాదని చెప్తున్నాను కదా. ఏయ్, నీదెలా అవుతుంది? ఇది నాది. నీది కాదని చెప్తున్నాను ఏయ్, కదా. నీదెలా అవుతుంది? ఈ పేడ నాది. ఏయ్, కాదే, నాది. ఏంటమ్మా, మళ్ళీ ఇంకో పాలు చెప్పండి. పులి, ఈ పేడ నాదిరా. కాదురా, నాది. చిచ్చి చిచ్చి చిచ్చి, మీకు చెప్పడానికి ఎలా ఉందో గాని మాకు వినడానికి మాత్రం పరమ దరిద్రంగా ఉంది. దేనికిరా? ఈ పేడ మీ ఇద్దరిది కాదమ్మా, ఆ గేద్ది. అవును కదూ,
ఈ గేదెల దగ్గర పనిచేస్తున్న దగ్గర నుంచి ఉన్న బుర్ర కూడా పోయిందిరా. అవును, ఇంతకీ మీ ఇద్దరు ఇప్పుడెందుకు వచ్చారు? ఏటమ్మా, మీరు మాకు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు, ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు. నేను మీకు అన్యాయం ద్రోహం చేయడం ఏంట్రా? మరి కాదా? ఎద్దుల్లాంటి ఇద్దరు మగాళ్ళుండగా మనకు పేడెత్తాల్సిన కర్మేంటమ్మా? మేముండగా మీరు పేడెత్తడం ఏంటమ్మా అని వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారమ్మా. కదరా పులి? చెయ్, మీ ఇంట్లో ఉన్న డబ్బంతా పంచిపెట్టేటప్పుడు ఊళ్ళో ఉన్న జనాలందరూ కనిపించారు తప్ప ఈ పులిగాడు కోటిగాడు కనిపించలేదమ్మా మీకు. ఓహో, మీ ఏడుపుకు కారణం అదా? ఆ, ఆ డబ్బేమన్నా నా చేతులతో నేను పంచానేంట్రా? అవునమ్మా, మీ చేతులతో మీరే పంచారని ఈ ఊరు మొత్తం చెప్పుకుంటున్నారు. ఏ నిజం కాదా? నిజమేరా, ఆ, కానీ ఆ కవర్లో డబ్బున్న విషయం అవన్నీ పంచేదాకా నాకే తెలియదురా. అవన్నీ మాకు తెలియదమ్మా. మాకు మాత్రం ఎంతో కొంత ఇచ్చి న్యాయం చేయండి. ఏంట్రా, మీకెంతో కొంత ఇచ్చి న్యాయం చెయ్యాలా? అవును. సర్లే, ఆ కింద ప్యాడ్ ఉంది, అది తీసుకుపోండి. ఆ? న్యాయం చేయమంటే అర్థం పేడ కుప్పలో చేతులు పెట్టమని కాదు, ఏదైనా డబ్బు కట్టలు మా చేతులు పెట్టమని. రే, ఆయనే ఉంటే తెల్ల చీరతో పనేంటి అని నా దగ్గర డబ్బే ఉంటే ఈ గేదెల దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముందిరా? మీకు కావాలంటే ఆ గేదెలు తినగా మిగిలిన గడ్డి, వాటికి ఎక్కువైతే వేసిన పేడ, ఆ రెండూ ఉన్నాయి, కావాలంటే పట్టుకెళ్ళండి. అంతదే మాకేం అక్కర్లేదమ్మా. అయితే ఫైనల్ గా మాకేమీనంటారు? అవునరా, నేను మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. చిచ్చి చిచ్చి, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని అడ్డమైన పనులన్నీ చేసినందుకు మాకు బాగా బుద్ధి వచ్చిందమ్మా. మా డబ్బులు మేము ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. పదరా పులి, ఏటమ్మా? డబ్బులు ఇవ్వలేదని బాధపడకురా. రేపు నాకు ఒక 9 నెలల తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తానులే. ఏటమ్మా, 9 నెలల తర్వాత ఇద్దరు పిల్లల్ని కంటారా? ఇద్దరు పిల్లల్ని ఒకేసారి ఎలాగంటారమ్మా? కొంపదీసి కవల పిల్లల్ని కంటారా? లేదురా, ఒక పిల్లోని నేను కంటే ఇంకో పిల్లోని మా ఆయన కంటాడు. మీ ఆయన పిల్లోని కంటాడా? వాళ్ళ ఆయన పిల్లోని కంటాడంటరా? వాళ్ళ ఆయన ఏరా కనకూడదా? ఆహా ఆహా, ఎద్దుకు పాలు బితికినట్టు మగాడు పిల్లాన్ని కంటారు అన్నారు చూశారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. బావా, చేతులని చెప్పులతో దండం పెడుతున్నావు బావా. నాకు ఆడికి ఇడికి తేడా తెలియట్లేదురా. పదా, అదిగో అటు కాదు, ఇటు. అటే పద. వాడేంటమ్మా అంత షాక్ అయ్యాడు? వాడు కాదే, ప్రపంచంలో మనిషి పుట్టక పుట్టిన ఎవడైనా అలాగే షాక్ అవుతాడు. వెళ్ళి పని చేస్తావు. చిచి, నేనేం మాట్లాడుతున్నా అందరూ తప్పు పడుతున్నారు. ఏం జనాలో ఏం లోకమో. ఇదిగో ఈ పెడతంటే నీది, తీసుకో. బావా, ఈ మూటలు కిందకు దింపే. ఏం చేస్తున్నావు చిట్టమ్మా? ఈ డాక్యుమెంట్లన్నీ మోట్లో కట్టి కొట్టేస్తున్నాను బావా. ఈ మోట్లు రోజు మీ అమ్మ కళ్ళ ముందే ఉంటాయి, కానీ ఈ డాక్యుమెంట్ లో ఈ మోట్లో ఉన్న సంగతి మీ అమ్మకి తెలీదు. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది చిట్టమ్మా. డాక్యుమెంట్స్ మా అమ్మ కంటి ముందే కాదు, మన కంటి ముందు కూడా ఉంటాయి. పొరపాటున వీటిని ఎవరన్నా ఓపెన్ చేశారో మనకు కూడా తెలిసిపోతుంది కదా. అది చిట్టమంటే. అయ్యో బాబోయ్, కాంతమ్మ చిట్టమ్మ పేరు మీద రాసిన ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ మొత్తం
ఆ మూటలో పెట్టి కుట్టేస్తుందన్నమాట. అవును బావా, వెళ్ళి కాంతం గారికి చెప్పేద్దామా? కాంతం గారు వస్తే కాంతంకి వచ్చేస్తే మనకు కూడా ఎంతో కట్ట ఇచ్చేస్తుంది. దాని వస్తుంది చూసావుగా, చివరికి ఆ పేడిస్తానంది. కాంతమ్మకి డాక్యుమెంట్స్ ఇవ్వడం కాదురా, ఈ అర్ధరాత్రి వచ్చి ఈ డాక్యుమెంట్స్ మనమే కొట్టేద్దాం. నీ ఆస్తి నీకు కావాలంటే అందులో సగం ఆస్తి మాకు కావాలని కాంతమ్మని బ్లాక్ మెయిల్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అబ్బా అబ్బా అబ్బా, బ్రహ్మాండంగా ఉంది బావా. ఇదిగో అయితే ఈ రాత్రి ప్రోగ్రామ్ పెట్టేద్దామా? పక్కా. చిట్టమా, ఆ డాక్యుమెంట్స్ ఆ మూటలో పెట్టావు కదా, ఇక్కడ మూటలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఏ మూటలో డాక్యుమెంట్స్ ఉన్నాయో మనకెలా తెలుస్తుంది? దానికి ఐడియా ఉంది బావా. చిటి, ఒరే కోటిగా, ఆ రంగు డబ్బా తెచ్చి ఏదో శాతంద్రా, నాకైతే ఏం కనపడి సావలేదు. అవును బావా, నాకు అది అర్థం కాలేదు. సరే, ఏదైతే అది అవుద్ది, రాత్రికి వచ్చేద్దాం. మూటలో ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేద్దాం. సరే పద. పద బావా. సో ఆ ఇంటూ ఉన్నదే డాక్యుమెంట్స్ మూట అన్నమాట. అవును బావా, కాకపోతే ఈ ఇంటి కనబడే వైపు కాకుండా కనబడని వైపు పెడదాం. ఓకే. చిట్టమా, దాసు, రే దాసు, దాసు, రే దాసు, రే దాసు, మాట్లాడరా. రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేసుకుంటూ, గుడి దగ్గర ఆడవాళ్ల మెడల్లో నగలు కొట్టేసుకుంటూ, దొంగతనం కేసులో 10 సార్లు జైలుకెళ్ళొచ్చి నిన్ను జమీందారింటి వారసురాలని ఎందుకు నమ్మించానో తెలుసా? వీరనారాయణ్ని ఎదవని చేసి నిన్ను వారసురాలని చేసింది కోట్ల రూపాయల ఆస్తి నీ పేరు మీదకొస్తుందని, ఆ తర్వాత ఆ ఆస్తి మొత్తం నాకు దక్కుతుందని. మిఠాయి కొట్టు చిట్టమ్మ కాదయ్యా, సాక్షాత్తు మన వైష్ణవీదేవే కర్మకాలి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతికేడుస్తుందయ్యా. ఇక మీదట మన వైష్ణవీదేవి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతకడానికి వీల్లేదు. జమీందారు గారి వారసురాలని, శంకరనారాయణ గారి కూతురని ఈ ప్రపంచానికి తెలియాలి. వెళ్ళు, వెళ్ళి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పు. మాట్లాడు, చెప్పు దాసు, మాట్లాడు. రే దాసు, మాట్లాడరా. ఏమని చెప్పు దాసు. ఏంటమ్మా వీడు చిట్టి చిట్టి అంటాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు వీడు చిట్టమ్మ పేరెందుకు తెలుస్తున్నాడు? ఏమోనమ్మా, వీడు స్పృహలోకి వస్తే తప్ప వీడు చిట్టమ్మ పేరు ఎందుకు తలుస్తున్నాడో అర్థం కాదు. అది నిజమేరా. ఆ డాక్టరేమో అదృష్టం బావుంటే స్పృహలోకి వస్తాడు, లేదంటే అలాగే కోమాలో చస్తాడని చెప్పాడు. వీడు చూస్తేనేమో గంటకోసారి కళ్ళు తెరుస్తాడు, చిట్టి చిట్టి అంటాడు, పడుకుంటాడు. వీడి స్పృహలోకి ఎప్పుడు రావాలి? వీడికి తెలిసిన నిజాలు మనకెప్పుడు చెప్పాలి? ఖచ్చితంగా స్పృహలోకి వస్తాడమ్మా. ఒకవేళ భాస్కర్ గాడే కనుక వీడి దుస్థితి కారణమైతే ఖచ్చితంగా వీడి ప్లేస్లోకి వాడొస్తాడమ్మా. అవునరా వీరనారాయణ, వీడిని చావగొట్టింది ఆ భాస్కర్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడిని వదలకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరో వచ్చినట్టున్నారమ్మా. ఇంకెవరు? ఆ ట్రస్ట్ వాళ్లే. వెళ్దాం పద. పద.
నమస్కారం అండి. నమస్కారం. 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 ఏం విశ్వనాథం, మా ఆస్తి మొత్తం నొక్కేయడానికి తహతహలాడిపోతున్నట్టున్నావు? ఎంత మాటమ్మా, మీ ఆస్తి మేము నొక్కేయటం ఏంటమ్మా? మరి లేకపోతే మా వారసురాలు తిరిగొస్తుంది అని మేమెంత చెప్పినా వినకుండా మీ వారసురాలిక తిరిగి రాదు, తను చనిపోయిన దాంతో సమానం కాబట్టి ఆస్తి మొత్తం ట్రస్టుకు రాసేయండి అని ఎందుకు మా మీద ఒత్తిడి తెస్తున్నావు? మీ అమ్మగారేంటి అలా మాట్లాడుతున్నారు? అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది విశ్వనాథం. మా అన్నయ్య బ్రతికున్నప్పుడు తనకి వారసులు పుట్టకపోతే తన యావదాస్తిని ట్రస్టుకి రాస్తానని వీల్నామా రాశాడు. కానీ మా అన్నయ్య అదృష్టం కొద్దీ 2 ఆడపిల్లలు పుట్టారు. కాకపోతే మా దురదృష్టం కొద్దీ ఆ 2 ఆడపిల్లలు మా ఇంటికి దూరమయ్యారు. దాన్ని అలసుగా తీసుకుని వాళ్ళెలాగూ మా దగ్గర లేరు కాబట్టి ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాయమని చెప్పడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. సార్, మేము నిమిత్త మాత్రులం. మీ వారసులు మీ దగ్గరుంటే మాకు చూపించండి, మేమే వెళ్ళిపోతాం. వాళ్ళు లేరు కాబట్టే కదా ఆస్తి మాకు రాసేయండి అని మీరొచ్చారు. అయ్యో, ఎంత మాట సార్! మీ ఆస్తిని మాకు రాయండి అని అడిగేంత ధైర్యం గాని అర్హత గాని మాకున్నాయా సార్? సరే విశ్వనాథం గారు, ఇంతకీ మీరు చెప్పేదేంటి? ఇప్పటికే చాలా వాయిదాలు వేశారు. చివరిగా 2 వారాలు గడువిస్తున్నాం. ఈలోగా మీ వారసులను తీసుకొచ్చి మాకు చూపించారా సరే, లేదంటే వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాయాల్సి ఉంటుంది. అలాగేనయ్యా, నోరు తెరిస్తే ట్రస్టు 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 అని ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడేంటి, మా ఆస్తి మొత్తం ట్రస్టుకు రాయాలి, అంతే కదా? అమ్మా, మీరు మమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా.